ఈ సందర్భంలో దేవుని వాక్యములో కీర్తన గ్రంథము 116-15 వచనము ఇప్పటికీ చాలా సార్లు ఈ వాక్యము చేపడుతూ వచ్చింది. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. ఇక్కడ ఒక విషయాన్ని మనము గమనించాలి. ఏంటంటే మరణంలో కూడా విలువ ఉందా? అసలు మానవిక జీవితాల గురించి మనం ఆలోచన చేస్తే కీర్తన గ్రంథము 53లో దేవుడు పరలోకం నుండి భూలోకాన్ని చూసినప్పుడు మానవులందరూ కూడా దారి తప్పి భక్తిగా చెడిపోయి ఉన్నారు అని చెప్పి వ్రాయబడి ఉంది. చెడిపోయిన దానికి ఏమన్నా విలువ ఉంటుందా చెప్పండి? తర్వాత ఇంకా వాళ్ళు ఏమని చెప్తుందంటే కీర్తన గ్రంథం 8లో మానవుడు ఏర్పాటువాడు, మానవుడు ఏర్పాటువాడు, మానవుడు దైవ దృష్టిలో లక్ష్యం లేనివాడు, మానవుడు దైవ దృష్టిలో వారి పూర్తిగా చనిపోయినటువంటి వాడు. ఇలాంటి మానవునికి మరి ఎలాగో మరణంలో విలువ ఎలా వస్తుంది చెప్పండి? మరణంలో విలువ ఎలా వస్తుందంటే కొన్ని విలువైన విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఏంటి ఆ విలువైన విషయాలంటే మొట్టమొదటిగా మనం 1 పేతురు 2వ అధ్యాయము 7వ వచనానికి వచ్చినప్పుడు విశ్వసించిన వారికి ఆయన విలువైన వాడు. కాబట్టి లోకంలో విలువైన వారు ఎవరంటే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి కింద నేలయందు గాని విలువైంది వెండి బంగారాలు కాదు. వారు ఏంటంటే ప్రభు యేసుక్రీస్తు వారే. విశ్వసించిన వారికి ఆయన విలువైన వాడు. చూడండి, మానవిక జీవితము పాపాన్ని బట్టి విలువ లేనిది. చనిపోయిన దానికి ఏమైనా విలువ ఉంటుందా? చనిపోయిన దాన్ని తీసుకొని ఏం చేస్తాం? చెదలో పడేస్తాం. అలాంటి మానవునికి మరణంలో విలువ ఎలా వచ్చిందంటే విలువైన యేసుక్రీస్తు బట్టి మానవునికి విలువ వస్తుంది. అయ్యా, ఈ సమయంలో మనం ఎంత చనిపోయినటువంటి వారమైనా మన జీవితానికి విలువ ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన దేవుడై ఉండి మానవుడిగా ఈ భూలోకానికి వచ్చారు. ఇంకా విలువైనది ఏంటంటే యేసు ప్రభువారి యొక్క రక్తము. ఆయన రక్తము విలువైనటువంటిది. యేసు ప్రభువారు విలువైనటువంటి వాడు, ఆయన రక్తము విలువైనటువంటిది. కాబట్టి చనిపోయినటువంటి మానవుడు విలువలేని మానవునికి విలువ ఎలా వస్తుందంటే యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా ఎవరి పాపములైతే కడగబడతాయో ఆయన రక్తమును బట్టి ఎప్పుడైతే మనం నీతిగా తీర్చబడతామో మానవునికి విలువ అనేది వస్తుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, కుమారుగా మాకు బాగా తెలుసు, జనాల్లో మా ఇంట్లో వారు కొంతకాలము అదికుంటూ వచ్చారు. చాలా ప్రేమ కలిగింది, ఎంతో చక్కగా పలకరించేది. ఈరోజు చూడండి, నాకు భూస్థాపన ఎలా జరుగుతుందంటే ఒక సేవకుని జరిగినట్టుగా జరుగుతుంది. ఇంతమంది సేవకులు ఆ మరణంలో ఇంత విలువ ఎలా వచ్చింది? యేసు ప్రభుని బట్టి వచ్చింది. ఆయన విలువైన రక్తాన్ని బట్టి వచ్చింది. ఆయన ఇంకా బైబిల్ చెబుతుందంటే విశ్వాసము విలువైనటువంటిది. యేసు ప్రభువారు విశ్వసించిన వారికి యేసు ప్రభువారు విలువైన వాడు, ఆయన రక్తము విలువైనటువంటిది, విశ్వాసము విలువైనటువంటిది. కాబట్టి పాపిన మానవుడు ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచున్నాడో యేసు రక్తంలో కడగబడ్డప్పుడు, అతను నీతిగా తీర్చబడ్డప్పుడు అతను దైవ దృష్టికి విలువైనటువంటి వాడిగా చేయబడతాడు. జీవితం విలువ లేకుండా మరణం విలువైనది కావడదు. ఎప్పుడైతే విలువైన మరణాన్ని పొందుతారో విలువైన మరణాన్ని పొందిన వారు పరలోకంలో ఉంటారు. విలువ లేకుండా వారి విలువైన మరణాన్ని మరి దుష్ట మరణాన్ని ఎవరైతే పొందారో వారు పరలోకంలో మనం చూడలేరు. కాబట్టి ఒక రోజు మనం కూడా లోకాన్ని విడిచిపెడతాం. అయితే ప్రశ్న ఏంటంటే ఎలాంటి మరణాన్ని పొందబోతున్నాం? విలువైన మరణాన్ని లేకపోతే విలువ లేని మరణం? విలువైన మరణాన్ని పొందాలి అని అనుకుంటే మన జీవితాన్ని మార్చుకోవాలి. యేసు ప్రభువారిని మన హృదయంలో చేర్చుకొని ఆయన శిలువలో కాల్చినటువంటి అమూల్య రక్తము ద్వారా మనం నీతిగా తీర్చబడినప్పుడు, ఆయన విశ్వాసంలో జీవించినప్పుడు విలువలేని మన బ్రతుకులకు విలువ కలుగుతుంది. కుమారుగా ఆమె మరి ప్రభు యేసుని విశ్వాసం నుంచి రక్షించబడి జీవితాన్ని మార్చుకొని దైవ దృష్టికి విలువైనదిగా చేయబడింది. ముగింపులో ఒక మాట చెబుతున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో 3వ వచనంలో రాయబడి ఉంది, నీవు నేను దేవుని దృష్టికి విలువైన వాడమైనందున కరుణమైనందున మరి గొప్పవాడమైందని చెప్పంటాడు. కాబట్టి ఈ లోకంలో ప్రియులైన మారు మనసు పొంది దైవ దృష్టికి విలువైన వారంగా జీవించి విలువైన మరణాన్ని పొందుకొని
పరలోక రాజ్యం చేరేటువంటి ఆ దళిత భూలోకంలో జీవించిన కాలంలో పొందినట్లు మా ప్రభు మనకు సహాయం చేయండి. చిన్న ప్రార్థన చేస్తా. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన మా ప్రభు, మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందుబాటులో చెప్పండి మాటలను విన్న వాటి హృదయాల్లో కార్యమించండి. ముందు మీరు సహాయం చేసి మీ నామం హెచ్చించుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.